హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, తాజాగా మన ఏపీ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఉద్యోగాలకు సంబంధించి మరికొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయండి. ఓకేనా, నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనకు మార్నింగ్ నుంచి ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి న్యూస్ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఓకేనా, నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ అనేటువంటివి ఏమిటి. సో చాలామంది నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్ కింద కామెంట్స్లో చాలా బాగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. సో అదేవిధంగా ఈ వీడియో కూడా మీరు కమెంట్ సెక్షన్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. సో చాలామంది అడిగినటువంటి కామెంట్ ఏంటి అంటే, కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉందా లేదా. సో గతంలో సర్వే చేసినప్పుడు పాపం వాళ్ళకి తెలియక, వాళ్ళకి ఈ యొక్క సర్వే గురించి అసలు అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఈ సర్వే అనేటువంటిది చేసుకోలేకపోయారు. సో దాంతోపాటుగా గ్రామ వార్డు సచివాలయం అధికారులు, సో కొన్ని ఏరియాల్లో గ్రామ వార్డు సచివాలయం అధికారులు అసలు వాళ్ళకి ఇంటిమేట్ అయితే చేయలేదన్నమాట. వాళ్ళు అదే చెప్తున్నారు కమెంట్స్లో. సో మాకు ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయం అధికారులు చెప్పను కూడా చెప్పలేదు, అందువల్ల మేము దీనికి అప్లై చేసుకోలేకపోయామని వాళ్ళు ఇప్పుడు చాలా మంది కూడా బాధపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. సో కొత్తగా ఇప్పుడు ఈ సర్వేకి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించిందండి. మీరు ఎంతగానో ఎన్ని రోజులుగానో ఎదురు చూసినటువంటి ఆప్షన్స్ అయితే మనకు కొత్తగా ఆప్షన్స్ అయితే తీసుకొచ్చేసారండి. నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఎలా అప్లై చేస్తారు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆ వివరాల గురించి. అదేవిధంగా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ప్రజెంట్ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా లేదా అంటే చాలా మంది కూడా ఈ డౌట్ కూడా అడిగారు. సో ప్రజెంట్ మేము డిగ్రీ చదువుతున్నాం, బీటెక్ చేస్తున్నాం, ఇంటర్ చదువుతున్నాం, మేము కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా అడిగారు అనమాట. బట్ దీని మీద కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. దాని తర్వాత వచ్చేసి మనకు ఎటువంటి జాబ్స్ అయితే ఇస్తారు, గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారా, ప్రైవేట్ జాబ్స్ ఇస్తారా, శాలరీస్ ఎంత ఉంటాయి, ఓకేనా. ఈ విధంగా నేను ఓవరాల్గా అన్నీ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. మనకు కొత్తగా అప్డేట్స్ తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏమిటి వాటన్నిటినీ కూడా మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూడండి. మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి తెలియచేయండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా, ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇస్తాను. సో కమెంట్ పెట్టాక దగ్గర పక్కనే హైప్ అనే బటన్ అయితే ఉంటుంది. ఈ వీడియోకు హైప్ కూడా ఇవ్వండి. మీకు కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్కి ఒక చిన్న లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేసేయండి గాయ్స్. చాలా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే దీంట్లో అయితే అందిస్తాను మీకు, కొంచెం లెందీగా అయితే ఉంటుంది. ఓకేనా, సో ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూసేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, మనకు ఈరోజు మార్నింగ్ నుంచి ఈ కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ మీద సోషల్ మీడియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అయితే నడుస్తూ ఉందన్నమాట. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసేసుకుందాం. ఓకేనా, చాలా మందికి కూడా చాలా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయండి. వన్ బై వన్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటువంటివి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారా, ప్రైవేట్ జాబ్స్ ఇస్తారా, అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి జాబ్స్ ఇస్తారా, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి జాబ్స్ ఇస్తారా అనే దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ రావాలి ఫస్ట్. ఓకేనా, సో దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనకు ప్రభుత్వం వచ్చేసి ఆగస్టు 15వ తారీఖు పై నుంచి ఈ కౌశల్య అనే అప్డేట్తో తీసుకొచ్చిందండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కౌశల్యం అనే పేరు పెట్టి, ఓకేనా, ఈ పేరు కింద కొత్తగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేటువంటిది చేస్తూ ఉందన్నమాట. అందువల్ల నేను ఇక్కడ కౌశల్యం పథకం అని పెట్టాను అనమాట ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఇచ్చేటువంటి జాబ్స్ గవర్నమెంట్ జాబ్సా, ప్రైవేట్ జాబ్సా, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి మీరు. సో ఇవైతే గవర్నమెంట్ జాబ్స్ అస్సలు కాదండి, ప్రైవేట్ సెక్టర్ జాబ్సే మీకు మ్యాక్సిమం అయితే ఇప్పిస్తారనమాట. సో మనకి ఇవి గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి చాలామంది కూడా గవర్నమెంట్ జాబ్స్ అని అనుకుంటున్నారు. గవర్నమెంట్ జాబ్స్ అయితే అస్సలు కాదు, 100% అయితే గవర్నమెంట్ జాబ్స్ కాదు. ప్రైవేట్ సెక్టర్ నుంచే మీకు జాబ్స్ అనేటువంటిది అయితే ఇప్పిస్తారండి. సో అయితే మీకు గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా రిలీజ్ అయినప్పుడు మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని, అంటే వీళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా మీ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ప్రకారం సో పలానా నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది, మీరు అప్లై చేసుకోండి అనే విధంగా మీకు ఇంటిమేట్ చేస్తారు. జస్ట్ అంతే, అంటే మీ మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయడం కావచ్చు, మీకు కాల్ చేసి ఇంటిమేట్ చేయడం కావచ్చు. సో ఈ విధంగా పలు రకాలుగా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, తెలియచేపరుస్తారు. అంతే గవర్నమెంట్ చేసేటువంటి పని. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇదే పని చేస్తుంది. బట్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్
సంబంధించి చూసుకుంటే మీకు ఇచ్చేదే ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అండి, గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ అయితే కాదనమాట. అది కూడా ఏ విధమైనటువంటి జాబ్స్ అనేటువంటిది ఇస్తారు అని చూసుకున్నట్లయితే, సో మనకు ప్రైవేట్ సెక్టర్స్ అంటే చాలానే ఉన్నాయి. ఈ చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, బట్ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి, నాన్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, చాలానే ఉన్నాయన్నమాట ప్రైవేట్ సెక్టార్స్ కింద తీసుకున్నట్లయితే. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఈ యొక్క జాబ్స్ వచ్చేసి ఎవరెవరికి ఇస్తారని చెప్పారు. సో 1 to 10th అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి, దాని తర్వాత ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ, ఇంకా ఆ పైన ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ అందరికీ కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మ్యాక్సిమం వచ్చేసి మనకు ఐటీ లేదా నాన్ ఐటీ సెక్టర్లో ఉండొచ్చు అనమాట. ఓకే, సో వీటిలోనే ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే, ఇక రిమైనింగ్ సెక్టర్స్లో అయితే ఉండవు అనమాట. సో కాబట్టి మ్యాక్సిమం ఈ యొక్క ఐటీ నాన్ ఐటీ జాబ్స్ అనేటువంటి ఎవరెవరికి వస్తాయి అంటే, ఎవరైతే టెక్ కోర్సెస్ చేసి ఉంటారో, అంటే ఈ డిప్లొమా కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, పీజీ కావచ్చు, ఓకేనా, ఈ విధంగా ఎవరైతే క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటారో అందులోనూ అడిషనల్గా ఏమన్నా టెక్ కోర్సెస్ చేస్తుంటారో, పైథాన్, జావా, ఇంకా రిమైనింగ్ వగేరే వగేరే కోర్సెస్ ఏమైనా చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చేసి మెయిన్ మనకు ఆ ఫీల్డ్లోనే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు టీసీఎస్ తీసుకోండి, టాటా కన్సల్టెన్సీ కంపెనీ, ఓకేనా, ఇందులో వచ్చేసి మనకు నాన్ ఐటీ ఉండొచ్చు, ఐటీ ఉండొచ్చు, ఓకేనా. వీటిలో ఈ ఫీల్డ్లోనే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉంటాయి కదా. మీకు కూడా తెలిసిన విషయమే, ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా తెలిసే ఉంటుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటువంటి మెయిన్ ఏ ఫీల్డ్లో ఉంటాయి, అంటే ఏ జాబ్స్లో ఉంటాయి అని. సో కాబట్టి ఈ యొక్క ఐటీ నాన్ ఐటీ జాబ్స్కి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎవరెవరికి అనేది మీకు చెప్పాను. సో మ్యాక్సిమం వీళ్ళకైతే జాబ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రిమైనింగ్ ఎవరైతే 1 to 10th ఇంటర్మీడియట్ చదువు ఉంటారో వాళ్ళకు ఐటీ, వాళ్ళకు సంబంధించి ఇక చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే మనకు ఈ యొక్క ఏపీఎస్డిసి, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద జాబ్ మేళాస్ జరుగుతూ ఉంటాయి. మీకు కూడా తెలిసిన విషయం, మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. సో ఈ యొక్క జాబ్ మేళాస్ కింద జాబ్స్ అనేటువంటివి ఏమైనా వచ్చినట్లయితే, అందులోనే ఏమన్నా చిన్న చిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నా సరే వాటిని కూడా ఈ రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పించే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. బట్ చూద్దాం ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలో ఉందో, ఎటువంటి మార్గంలో తీసుకువెళ్తుందో, ఎవరెవరిని ఏ జాబ్స్కి అయితే అందజేస్తుందో అనేది నేనైతే ఇంటిమేట్ అయితే చేస్తూ ఉంటాను మీకు అంతా కూడా. బట్ నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, మ్యాక్సిమం వచ్చేసి ఎవరైతే టెక్ కోర్సెస్ చేస్తుంటారో, అంటే బీటెక్ కావచ్చు, డిగ్రీ, డిప్లొమా, వీళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారని నా అభిప్రాయం ప్రకారం అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. మీకు ఏ విధమైనటువంటి జాబ్స్ అయితే వస్తాయి, ఎవరెవరికి ఇస్తారు, ముఖ్యంగా ఎవరెవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఆ వివరాల గురించి. ఇకపోతే ఇప్పుడు చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, కొత్తగా అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. కొత్తగా అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రభుత్వం మనకు ఆప్షన్ అయితే తీసుకొచ్చిందండి. మీకు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ చేసేటప్పుడు, అంటే గతంలో సర్వే కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వెరిఫికేషన్స్ చేసేటప్పుడే పక్కనే సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు సర్వే అనేటువంటిది పూర్తి చేస్తారు. సర్వే చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వెళ్ళి, మీకు ఇంకొక ఆప్షన్ వచ్చింది, సో సర్వే ఇది చేసుకోండి. చాలామంది అడిగారు కదా, సో ఇది చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళైనంత త్వరగా మనకు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు అయితే ఇచ్చారనమాట. కొంచెం త్వరగానే వెళ్ళి కంప్లీట్ చేసుకోండి, అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి, ఓకేనా. సో ఇక ప్రస్తుతం చదువుకుంటున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే, సో ప్రస్తుతం చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే మీకు దానికి ముందు క్వాలిఫికేషన్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా డిగ్రీ చదువుతున్నారు, మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టి అయితే చేసుకోవచ్చు అనమాట, అప్లై చేసుకోవచ్చు. అంటే పర్సూయింగ్ అయితే ఉంటుంది, అక్కడ పర్సూయింగ్ కూడా ఉంటుంది. అంటే ప్రజెంట్ నేను డిగ్రీ చదువుతున్నాను, పర్సూయింగ్ కూడా ఆప్షన్ పెట్టుకొని చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. వీళ్ళు కూడా అర్హులు అయితే అవుతారు. ఓకేనా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటువంటివి ఎవరెవరికి ఇస్తారు అనే దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు జీతం ఎంత ఉండొచ్చు, డిపెండ్ అపాన్ యువర్ స్కిల్స్ అండ్ వర్క్ పర్ఫార్మెన్స్ అండి. సో మీకు స్కిల్స్ మీద, వర్క్ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకొని ఈ యొక్క శాలరీ అనేటువంటిది ఉంటుంది. నా ఊహ ప్రకారం 13K to 45K అప్ టు, ఓకేనా, ఇంత లోపల అయితే ఉండొచ్చు అనమాట. సో ఇక అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఈయన సెప్టెంబర్ నెల 15 వరకు అయితే ఉంది. వయసు వచ్చేసి ఎవరెవరు అర్హులు అవుతారు అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి, నో ప్రాబ్లం.
ఇక వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత ఏంటి, సో మీకు వెరిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు కదా ఈ కౌశల్యం పథకం కింద వెరిఫికేషన్. దీని తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అయితేనే మీకు దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారంటే ఇంటర్వ్యూ దాని తర్వాత జాబ్ ఏమి కూడా ఉండవు. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే మీకు దాని తర్వాత జాబ్స్ అనేటువంటివి అయితే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏమైనా ఐటీ కంపెనీస్ తీసుకున్నట్టయితే మీకు ఫస్ట్ టెస్ట్ పెడతారు, దాని తర్వాత టెస్ట్ క్వాలిఫై అయ్యాక ఇక సంథింగ్ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, దాని తర్వాత మేనేజర్ ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అదే ప్రాసెస్లో అయితే ఉండొచ్చు అనమాట మనకు. ఓకేనా. సర్వేలో అడిగే ప్రశ్నలు అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి డాక్యుమెంట్ సర్వే వచ్చేసి ఏమేమి అడుగుతారు, తెలిసిన భాషలు ఏంటి, విద్యార్హత, ఓకేనా, స్పెషలైజేషన్స్, ఎన్ని మార్కులు, జీపీఎస్ ఎంత, స్కోర్ ఎంత, ఏ సంవత్సరం పాస్ అవుట్ అయ్యారు, ఏ కాలేజీలో చదువుకున్నారు, కళాశాల పేరు ఏంటి, అడిషనల్ క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా అడుగుతారు అనమాట. ఓకేనా. ఫైనల్గా వచ్చేసి ఓవర్ వ్యూ వచ్చి ఈ యొక్క సర్వేకి సంబంధించి ఇది. సో అందరూ కూడా కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించినటువంటి సిలబస్ నేను సపరేట్ వీడియోలు అయితే మీకు అంతా కూడా అందజేస్తాను. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.